నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. లోక్సభ సీటుకు అక్కడ పోటీ పెరుగుతుంది. మొత్తం 26 మంది ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో మల్లు రవి, సంపత్ కుమార్లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కల్వకుర్తిలో ఇద్దరు నేతలు కూడా పోటాపోటీగా పక్కపక్కనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే భారీగా బ్యానర్లు వెలిశాయి. ఇవి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీల యుద్ధం. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఇవ్వద్దు అని కాంగ్రెస్లో ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది. కానీ అది ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ టికెట్కు అడ్డొస్తుంది అని ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశాను అని మల్లు రవి చెప్తున్నారు. మల్లు రవి 2 రోజుల క్రితం ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. అయితే ఆయన సోదరుడు ఆల్రెడీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు అంతేకాదు 2 జోడు పదవులు కూడా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండొద్దు అనేది కూడా ఒక నినాదంగా తీసుకున్నారు. కాబట్టి ఇది ఆయనకు అడ్డొస్తుంది అనేమో ఆయన అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశాను అని మల్లు రవి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలులో కాంగ్రెస్ నేతలే పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే పార్టీ నుంచి పోటాపోటీగా ఫ్లెక్సీలు వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి? నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆశావాల సంఖ్య అయితే రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటికే 26 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రధానంగా చూసుకున్నట్టయితే మల్లు రవి, అదేవిధంగా సంపత్ కుమార్ ఇద్దరు కూడా టికెట్ తమకే వస్తుందనేటటువంటి ధీమాతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మల్లు రవి గతం నుంచి కూడా ఎంపీ టికెట్ కావాలనేటటువంటి విషయాన్ని అధిష్టానం ముందు పెడుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో నేను బరిలో ఉంటా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా నేను మద్దతు ఇస్తాననేటటువంటి అంశాన్ని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ టికెట్ నాకే కావాలనేటటువంటి విషయాన్ని మల్లు రవి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఎంపీ టికెట్ కు ఇప్పటికే మల్లు రవికి ఏదైతే ఢిల్లీ అధికార ప్రతినిధి హోదాను, కేబినెట్ హోదాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంతో ఆ ఎంపీ టికెట్ కి హోదా, ఈ పదవి కనుక అడ్డొచ్చేటట్టయితే ఆ పదవి నాకు వద్దు, కేవలం నాకు ఎంపీ టికెటే కావాలనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అందులో భాగంగానే ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచే మరో అభ్యర్థి సంపత్ కుమార్, అరంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఈసారి ఖచ్చితంగా ఎంపీగా బరిలో ఉండాలనేటటువంటి అంశాన్ని అధిష్టానం ముందు ఉంచుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి, యువ నాయకుడిని కాబట్టి ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలి. ఒకవేళ అక్కడ టికెట్ కేటాయించాల్సి వస్తే మల్లు రవి లేదంటే ఖచ్చితంగా సంపత్ కుమార్, ఇద్దరిలోనే ఎవరికో ఒకరికి టికెట్ కేటాయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకే టికెట్ కేటాయించాలనేటటువంటి డిమాండ్ ను వినిపిస్తూ ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు సంపత్ కుమార్, మరొక వైపు మల్లు రవి, ఇద్దరు బ్యానర్లు, ఇద్దరు ఫ్లెక్సీలు కూడా రోడ్డుకి ఇరువైపులా పక్కనే వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి వస్తుంది, ఎవరు ఈసారి పోటీలో ఉండబోతారు అనేటటువంటి అంశం అయితే పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ కు గురవుతున్నటువంటి పరిస్థితి. మల్లు రవికి టికెట్ కేటాయిస్తారా, లేకపోతే సంపత్ కుమార్ కు టికెట్ కేటాయిస్తారా, ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరు బరిలో ఉంటారు అనేది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఉండదు, ఒక్క వ్యక్తికి 2 పదవులు ఉండద్దు అనేటటువంటి నినాదం ఉన్న నేపథ్యంలో అందులో భాగంగానే మల్లు రవి తన పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కానీ మల్లు రవి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే ఆయన రాజీనామా చేశారా, లేదంటే కాంగ్రెస్ టికెట్ తనకి ఇవ్వదేమో అని భావిస్తూ రాజీనామా చేశారని అనుకోవాల్సి ఉంటుంది? ఎక్కడ కూడా కాంగ్రెస్ లో ఉదయపూర్ డిక్లరేషన్ అమలవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మల్లు రవి ఎంపీ టికెట్ తనకే కావాలి, ఈసారి ఎంపీగా నేనే పోటీలో ఉంటాననేటటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ వెళ్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ అధికార ప్రతినిధి పదవిని కూడా మల్లు రవికి కట్టబెట్టారు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంలో భాగంగానే మల్లు రవిని బుజ్జగిచ్చేందుకే ఈ పదవిని కట్టబెట్టారు. మా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు ఈ పదవిని కట్టబెట్టారనేటటువంటి ప్రచారం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలోనే మల్లు రవి పదవి ఇచ్చిన స్టార్టింగ్ లోనే తెలియజేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా బరిలో ఉంటా, నేను ఒకవేళ ఎంపీగా బరిలో ఉండేందుకు నాకు ఈ పదవి అడ్డొస్తే గనక పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ ని మొదట్లో ఇచ్చారు. అందులో భాగంగానే ఇటీవల పదవికి కూడా రాజీనామా చేశారు. ఖచ్చితంగా నేనే బరిలో ఉంటా అనేటటువంటి అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. అయితే మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో
మల్లు రవి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు స్వయాన సోదరుడు. సో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బట్టి విక్రమార్క సతీమణికి కూడా ఖమ్మం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి అక్కడ ఒకవేళ ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కేటాయించినట్టయితే మళ్ళీ ఇక్కడ మల్లు రవికి కూడా టికెట్ కేటాయించాలంటే ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకు టికెట్లు కేటాయించడం కూడా కుదరదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాదన. సో ఈ నేపథ్యంలోనే మల్లు రవికి టికెట్ ఇవ్వడం కొంత కష్టమే కాబట్టి సంపత్ కుమార్ ఎంట్రీ అయ్యాడు. ఒకవైపు ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, మరోవైపు ఒకే కుటుంబంలో ఇద్దరు నాయకులకు ఎంపీ టికెట్లు అనే విషయం కావచ్చు, వీటన్నిటిలో ఉన్నాయి కాబట్టి మల్లు రవిని కొంతమంది సంపత్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. సంపత్ కుమార్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు. సంపత్ కుమార్ కు కూడా ఏఐసిసి లెవెల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే తన పైరవీలు తాను చేస్తున్నాడు. ఇద్దరు నాయకుల్లో ఎవరికొకరికి టికెట్ అయితే కన్ఫర్మ్ కాబోతుంది, కానీ ఎవరికి టికెట్ వస్తుంది అటు మల్లు రవికా ఇటు సంపత్ కుమార్ అనేది అయితే ఇప్పటికి చర్చనీయాంశంగా ఉంది. కానీ ఆల్రెడీ మన సంపత్ కుమార్ కి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, కానీ ఆయన ఓటమి చెందారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సంపత్ కుమార్ కి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా, మల్లు రవికి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సంపత్ కుమార్ కూడా అదే పాయింట్ తో ముందుకెళ్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఓటమి పాలైనప్పటికీ కూడా ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఉంది. ఓడిపోయినటువంటి సెంటిమెంట్ అనేది అలంపూర్ నియోజకవర్గంలో ఉంటుంది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మా సంపత్ కుమార్ పేరు దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. ఒక యువ నాయకుడిగా ఉన్నాను, ఏఐసిసిలో కూడా ఒక మంచి హోదాలో ఉన్నా కాబట్టి ఇప్పుడున్నటువంటి క్యాడర్ అంతా కూడా, ఇప్పుడున్నటువంటి ప్రజలంతా కూడా యువ నాయకుడిని ఎంచుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా అదే వ్యూహాన్ని రచిస్తూ యువకులకు ఎక్కువ పెద్దపీట వేస్తుంది, యువకుల్ని ఆకర్షితుల్ని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించినట్టయితే గెలిచి తీరుతా అనేటటువంటి అంశాన్ని సంపత్ కుమార్ తెలియజేస్తుండడంతో పాటు సంపత్ కుమార్ కు ఏఐసిసి లెవెల్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే ఖచ్చితంగా టికెట్ వస్తుందనే ధీమాతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈసారి టికెట్ నాకే వస్తుంది, నాకే ఇవ్వాలనే డిమాండ్ ని అటు ఇద్దరు నేతలు కూడా అధిష్టానం ముందు పెట్టడంతో పాటు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టడం కావచ్చు, పోస్టర్లు వేయడంతో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. క్యాడర్ అంతా కూడా అయోమయానికి గురవుతుంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు పోటీలో ఉంటారు అనే అంశం అయితే చర్చనీయాంశంగానే ఉంది. రోహిత్ రైట్ మణికంఠ, నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. లోక్సభ సీటుకు అక్కడ పోటీ పెరుగుతోంది. మొత్తం 26 మంది తమకు ఎంపీ టికెట్ కావాలి అంటూ దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రధానంగా మల్లు రవి, సంపత్ కుమార్లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంపత్ కుమార్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి పోటీ చేశారు. అలంపూర్ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కలవకుర్తిలో ఇద్దరు నేతలు పోటాపోటీగా పక్కపక్కనే ఫ్లెక్సీలను పెడుతూ ఉన్నారు. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెళ్లడంతో అక్కడ క్యాడర్ కూడా కొంచెం గందరగోళానికి గురవుతుంది. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది లోక్సభ నియోజకవర్గంలో. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఇవ్వద్దు అనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి కట్టుబడి ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశాను అని మల్లు రవి చెప్తున్నారు. చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను ఎవరికి ఇస్తుందో.